హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హర్రర్ మూవీ వెబ్ సిరీస్ ఎపిసోడ్ 3. ఎపిసోడ్ 1, 2 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫుల్ వీడియో చూసేయండి. బిల్ల అవును కాదు వైపు కాకుండా 3 అంకె వైపు వెళ్తుంది. ఇది ఏదో కన్ఫ్యూజన్ తాలూకు దెయ్యమై ఉంటుంది. అనిత 3 సంవత్సరాల వరకు పాస్ అవ్వదా? ఇది చూస్తే ఏడుపు వదిలిపెట్టదు. అతడు చెల్లి వైపు చూశాడు. కనురెప్ప కొద్దిగా తెరిచి బిల్ల ఎటువైపుకు వెళ్తున్నది చూస్తున్నదల్లా అన్నయ్య తనని గమనిస్తున్నాడని తెలియగానే చప్పున మూసేసుకుంది. బాగా నవ్వొచ్చింది అతనికి. ఆమె వేలితో దాన్ని అవును వైపు తోయాలని చాలా క్యాజువల్గా ప్రయత్నం చేస్తుంది. మరి బిల్ల 3వ వైపు ఎందుకు వెళ్తుంది? అతడు నారాయణరావు వైపు చూశాడు. అతడి పెదవి కొద్దిగా వంగి చిరునవ్వును చూపిస్తుంది. ఎప్పుడూ నవ్వని అతడి మొహంలో నవ్వు ఈసారి చిత్రంగా ఉంది. అతడి వేలు వైపు చూశాడు. చూపుడు వేలు మీద నరం కదులుతుంది. కండరం బిగుసుకుంది. అంటే అతడు ఫోర్స్ ఉపయోగిస్తున్నాడన్నమాట. కాదు వైపు. అనిత ఫెయిల్ అవ్వాలి. నారాయణరావు చదువుకోలేదు. మూగా చెవిటి. పాఠశాలలో కూడా చదువుకోలేదు. అనిత పాస్ అవ్వడం అతనికి ఇష్టం లేదు. మూగవాడు ప్రేమకి అనర్హుడని ఎవరన్నారు? ఆ మాటకొస్తే ప్రేమ మూగది. బిల్ల 3ని దాటింది. ఏ వైపు కదులుతుంది? అనిత బలం అంతా ఉపయోగించి అతని వైపు తోయడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా బిల్ల పైకి వెళ్తుంది. శ్రీధర్ చెప్పున ఒక విషయం అర్థమైంది. న్యూటన్ చలన సూత్రం ప్రకారం 2 పరస్పర విరుద్ధమైన పదంలో పయనిస్తున్న శక్తులు దిశని మార్చుకుంటాయి. బిల్ల అట్ట మీద నుంచి కిందకు జారిపోవడంతో అందరూ కళ్ళు తెరిచారు. ఈ దెయ్యం బ్యాలెన్స్ లేని దెయ్యం అయి ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి అన్నాడు శ్రీధర్ చెల్లెలి వైపు చూస్తూ. అప్పటికే అనిత మొహం ఉక్రోషంతో ఎరబడింది. చెల్లెలి నిరాశను గమనించిన శ్రీధర్, ఈ వేలు పెట్టి కదపడం లేకుండా దానంతటా దాన్ని కదిల్చే దెయ్యం నాకు తెలుసు అన్నాడు. గదిలో ఒక్కసారిగా చైతన్యం వచ్చింది. అనిత ఉత్సాహంగా ఎలా అంది. గదిలో ఒక మూల ఫ్లవర్ వైజ్ దగ్గర నిలబడ్డ రామయ్యతో ఒక పెద్ద పళ్ళెం స్టవ్ తెమ్మన్నాడు శ్రీధర్. అందరూ అతడి వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటే పళ్ళెంలో నీళ్లు పోసి అందులో స్ట్రా పెట్టాడు. 1 నిమిషం గడిచింది. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఆతృత పట్టలేక అడిగింది అనిత. దెయ్యం వస్తుంది, అదిగో చూడు. అందరూ కిటికీ వైపు చూశారు. ఎర్ర కట్టెన్ గాలికి అలలుగా ఊగుతుంది. నిజంగానా? అంది అనిత నమ్మలేనట్టుగా. చూడు, దానంతటా అదే స్టవ్ని కదుపుతుంది అన్నాడు శ్రీధర్ గంభీరంగా. అనిత స్టవ్ని కన్నార్పంగా చూస్తుంది. చెప్పు దెయ్యం, మా అనిత పాస్ అవుతుందా? పాస్ అయ్యేటట్లయితే ఒకసారి, అవునన్నట్లయితే 2 సార్లు కొట్టు. ఏమిటి? అరిచింది అనిత. అదే చెబుతుందా? ఆహా, అదే చెప్తుంది చూడు. అనిత ఎక్సైట్మెంట్ పట్టలేక కుర్చీలోంచి లేచి నిలబడింది. కుర్చీ కూడని బిగించి పట్టుకున్న ఆమె చేతిని చూస్తుంటే ఆమె ఎంత టెన్షన్గా ఉందో తెలుస్తుంది. క్షణాలు నెమ్మదిగా గడుస్తున్నాయి. చెప్పు దెయ్యమా, స్టవ్ని పైకి కదల్చడం ద్వారా చెప్పు. మా అనిత పాస్ అవుతుందా? చాలా గాఢమైన శబ్దం. అసహనంగా కదలబోయిన శారద చప్పున ఆగిపోయింది. స్టవ్ కదులుతుంది. ఆమె ఊపిరి బిగపెట్టింది. అనిత విషయం అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. కుర్చీలోంచి దాదాపు గెంతబోతుంది. ఏ భావమో లేకుండా చూస్తున్నది నారాయణరావు ఒక్కడే. స్టవ్ నీళ్ళలో ఒకసారి లేచిపడింది. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు శ్రీధర్ చెల్లెల వైపు చూస్తూ. ఆమె ఈ అభినందనల్ని స్వీకరించే స్థితిలో లేదు. థ్రిల్తో మనసు నిండిపోయింది. ఏ క్లాస్లో పాస్ అవుతాను? ఫస్ట్ క్లాస్ అయితే ఒకసారి, సెకండ్ క్లాస్ అయితే 2 సార్లు, థర్డ్ క్లాస్ అయితే 3 సార్లు అంది అనిత. మళ్ళీ నిశ్శబ్దం. 1/2 నిమిషం తర్వాత స్టవ్ ఒకసారి కొట్టింది. ఈసారి అందరూ అతనికి అనితకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. అనిత దీని గురించి ఆలోచించడం లేదు. రేపు ఈ విషయం స్కూల్లో చెప్తే వచ్చే థ్రిల్ గురించి ఆలోచిస్తుంది. దానంతటా అదే కదిలే స్టవ్ ప్రపంచంలో 8వ వింత. తమ ఇంటికి దెయ్యం వచ్చిన సంగతి స్కూల్లో అందరికీ తెలియడం, వాళ్ళు తనని ప్రశ్నలు అడుగుతూ ఉండడం ఊహించుకుంటుంది. ఆమె ఆలోచనలో ఉండగానే శ్రీధర్ లేచి ఇక చాలు అన్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ. ఒక ప్రశ్న అంది అనిత. ఆఖరిది అడుగు అన్నాడు శ్రీధర్. అనిత స్టవ్ వైపు ఉత్సుకతంగా వచ్చి, వదినకి పాప ఎప్పుడు పుడుతుంది? 1 సంవత్సరమా 2 సంవత్సరాలా అంది. శారద మొహం తెల్లగా పాలిపోయింది. ఈ టాపిక్ వచ్చినందువల్ల ఆందోళనగా చూశాడు శ్రీధర్. నారాయణరావు కూడా అలాగే కూర్చుని ఉన్నాడు. స్టవ్ కదలలేదు. శ్రీధర్ లేస్తూ, అనిత టైం అయింది, ఇంక చదువుకో అన్నాడు. అబ్బా, ఇంత వర్షం కురుస్తుంటే చదివేమిటి బాబు? ఈ చల్లగాలిలో వేడివేడి పకోడీలు తింటే అంటూ
సపోర్ట్ కోసం వదిన కేసు చూసింది. శారద మాట్లాడే మూడ్లో లేదని గ్రహించిన శ్రీధర్ కోడి లేదు పకోడీ లేదు, వెళ్ళి పడుకో అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. శారద అతన్ని అనుసరిస్తూ సడన్గా అక్కడున్న వాతావరణంలో ఏదో మార్పు వచ్చినట్లు గ్రహించిన అనిత మరి ఇంకా మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. అనిత గది ఆ ఇంటి మేడ మీద వరండాలోకి వెనక వైపు ఉంది. ఆ గది కిటికీ దగ్గర కూర్చుంటే బంగ్లా వెనక వైపు అంతా కనపడుతుంది. ఆమెకు రాత్రిలో అక్కడ కూర్చుని బయటకు చూస్తూ ఉండిపోవడం అలవాటు. ఆ రాత్రి ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. విసురుగా వీస్తున్న గాలికి దూరంగా వేప చెట్టు దెయ్యం పట్టిన దానిలా అటు ఇటు ఊగుతుంది. మెరిసినప్పుడల్లా జల్లు తెల్లగా మెరుస్తుంది. మూసి ఉన్న అద్దాల అవతల నుంచి గాలి విసురు తెలుస్తుంది. చీకట్లోకి చూస్తూ కూర్చోవడం అలవాటయ్యాక టైం తెలీదు. ఆమెని పెద్ద ఆలోచనలు కావు, అమాయకమైన ఆలోచనలు. దయ తలిచి వదినకో పాపను పుట్టిస్తే, దెయ్యం దయతాల్చి బావికి మాటలు తెప్పిస్తే. గది గుమ్మం దగ్గర చప్పుడైతే చప్పుడు తల తిప్పి చూసింది నారాయణరావు. గుమ్మాన్ని పట్టుకుని అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఆమె కూడా కూర్చున్న చోటు నుంచి కదలలేదు. అతడి ముఖం భావరహితంగా పేలవంగా ఉంది. నిస్తేజమైన కళ్ళు ఇప్పుడు ఏదో విపత్తును సూచించినట్లే ఉంటాయి. ఆ కళ్ళల్లో జాలితో కూడిన అభ్యర్థన. ఆమెకి జాలేసింది. జాలి ప్రేమ కాదా? ఆమె తేరుకుని రా బావా అనబోయింది. అంతలోనే అతడు అక్కడి నుండి గదిలి వెళ్ళిపోయాడు. ఆమె అలాగే కూర్చుని ఉంది. గదిలో నిశ్శబ్దం భయంకరంగా తోచింది. వెళ్ళి టేప్ రికార్డర్ ఆన్ చేసింది. ఆమెకి ముఖేష్ పాటలంటే ఇష్టం. సన్నగా పాట వినిపిస్తుంది. ఆమె పక్క మీద వాలి హైకోర్టు కేసు చూస్తూ పడుకుంది. దూరంగా చెట్టు కొమ్మ విరిగిన చప్పుడు. మళ్ళీ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోంచి సన్నగా పాట. జానే చలే జాతే హై కమ్ దునియా సే జానే వాలే. వెళ్ళిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ప్రపంచం నుండి వెళ్ళిన వాళ్ళంతా. ఆమెకెందుకో ఆ సమయంలో పాట రావడం అంత బాగా అనిపించలేదు. అదే టైంకి గదిలో శ్రీధర్ శారదని అడుగుతున్నాడు. ఎందుకు ఉన్నట్లుండి మూలో లేవు? ఆమె మాట్లాడలేదు. పాప ప్రసక్తి వచ్చినందుకేనా? దీనికి కూడా ఆమె మాట్లాడలేదు. ఆమెను గుండెల మీదకు తీసుకుని ముంగురులు చదువుతూ నువ్వు ఈ విషయం గురించి ఎందుకంత వరి అవుతున్నావో అర్థం కావడం లేదన్నాడు. అబ్బే అదేం లేదండి, ఈరోజంతే ఆ స్పిరిట్. ఏ స్పిరిట్? ఆ స్టవ్ని ఆవహించిన స్పిరిట్. ఆమె తలని అలాగే గుండెల మీద పట్టుకుని అతడు నవ్వసాగాడు. ఆమె లేచి అతని వైపు చూసింది. చాలాసేపు నవ్వి అయితే అంటే అనుకోవచ్చు, నువ్వు నమ్మేశావా అన్నాడు. ఆమె అర్థం కానట్లు అంటే అంది. అదే స్టవ్ కదలడాన్ని. కదిలింది కదా అందామె. అతడు నవ్వి బీఎస్సీ చదివే ఆ మాత్రం సైన్స్ తెలీదా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. శ్రీధర్ అన్నాడు. స్టవ్ పెట్టినప్పుడు కింద గాలి ఉంటుంది. వెలిగించినప్పుడు అది వేడెక్కి నీటి కింద నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. అందుకే స్టవ్ ఎగిరెగిరి పడుతుంది. మనం చేయాల్సిందల్లా అది ఎగరబోయే సమయానికి ప్రశ్న అడగడమే. ఆమె ఏదో మాట్లాడబోయి ఊరుకుంది. అతడే అన్నాడు. శారద, మన ఇద్దరిని డాక్టర్ పరిశీలించారు. ఏ లోపము లేదన్నారు. మనం చేయవలసిందల్లా టైం కోసం వేసి ఉండడమే. టైం ఫర్ ఫెర్టిలిటీ. ఆమె అతడి మెడ చుట్టూ చేతులు వేసింది. గదిలో నీలిరంగు సబ్ట్యూబ్ లైటింగ్ పరుచుకుని ఉంది. తెల్లవారుజామునే సుప్రభాతం పఠించే పెదవులు రాత్రవ్వగానే చాలా అల్లరి చేస్తాయి. అతడికి చాలా నచ్చేది అది. ఒకే స్త్రీలో రకరకాల స్త్రీలు. శరీరం మీద వయసు అల్లరి, పెదవుల మధ్య నాలుక అల్లరి. ఎంతసేపో టైం తెలియదు. కేవలం పెదవులతోనే గంటల కొద్దీ ఆడుకుంటుంటే మిగతా శరీరం చేస్తున్న స్ట్రైక్, తిరగబడే ప్రవాహపు హోరు, బయట అద్దాన్ని బలంగా తోసే వర్షం, స్థిరంగా నిలబడ్డ కొండ శిఖరం, ఎగిసిపడే సముద్రం, ఉవ్వెత్తిన ఎగిరిపడుతూ వచ్చి శిఖరాన్ని ముట్టడించే జాలీగా జారిపోయే కెరటం, నగ్నంగా ఉన్న వీపు మీద నాట్యం చేస్తున్న వేళ్ళు, గుచ్చుకునే గోళ్ళు, రహస్యాన్ని శోధించే చేతులు, నవ్వే కళ్ళు, అరముడుపులైన కనురెప్పలు, రహస్యాన్ని పుంచిన మల్లె చెండు, పుణ్యం కట్టుకుని పల్లో వేల్లో గాని చెక్కిలి మీదకు వచ్చి చేరిన నిలవంక. టైం ఫర్ ఫెర్టిలిటీ. వర్షం వెలిసింది. దూరంగా ఎక్కడ కొప్ప మీద నుంచి ఒక్కో చుక్క పడుతున్న చప్పుడు. థ్యాంక్ యూ శ్రీధర్. దేనికి? ఫర్ ది ఎంజాయ్మెంట్ యూ ఆల్వేస్ గివ్ అన్నదామె. అతడు మాట్లాడలేదు. దట్టమైన తల వెంట్రుకల మధ్య మొహాన్ని దాచుకుంటే
ప్రపంచంలో బాధలన్నింటినీ మరిపించే నిశ్చింత. 5 నిమిషాల తర్వాత అతడు అలసట నుంచి తేరుకుని ఆమె వైపు చిలిపిగా చూసి, దట్ ఈజ్ సైంటిఫిక్ వే ఆఫ్ టాకింగ్ ఎ గర్ల్ అన్నాడు. ఆమె నవ్వలేదు. సైన్స్ అంది ఏదో ఆలోచిస్తున్నట్లుగా. కీ ఇవ్వని గడియారం ఆగిపోయింది. దూరంగా ఏదో పెట్టి అరుస్తుంది. ఆగి శ్రీ. స్టవ్ కిందున్న గాలి వేడెక్కి స్టవ్ని పైకి తోస్తుంది. అంతేగా, అదేనా సైన్స్? ఆహా, స్టవ్ని వెలిగిస్తే ఆ వేడికి ఆమె అర్ధోక్తిలో ఆపింది. అవును, నువ్వు అడగగానే రామయ్య స్టవ్ తీసుకొచ్చి నీళ్ళలో పెట్టాడు. వెంటనే నువ్వు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టావు. కానీ శ్రీ, స్టవ్ని ఎవరు వెలిగించారు? శ్రీధర్ నిశ్చేష్టుడయ్యాడు. దూరంగా గాలిలో నారాయణరావు మౌత్ ఆర్గన్ ధ్వని అలలగా వినిపిస్తుంది. శ్రీధర్ J&J కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్, ఆ కంపెనీ డైరెక్టర్లో ఒకడు. J&J కన్స్ట్రక్షన్ కంపెనీ దాదాపు 50 ఏళ్ల క్రితం ఒక బ్రిటిష్ కంపెనీకి సబ్సిడరీగా స్థాపించబడింది. తరువాత అది నేషనలైజ్ చేయబడింది. శ్రీధర్ తండ్రి అదే కంపెనీలో ఫోర్మ్యాన్గా పనిచేసేవాడు. అందువల్ల శ్రీధర్ ఇంజనీర్ అవ్వగానే ఆ కంపెనీలో ఉద్యోగం రావడం పెద్ద కష్టం కాలేదు. అప్పుడు ఆ ఫ్యాక్టరీలో పెద్ద స్ట్రైక్ జరిగింది. నెల రోజులు సంప్రదింపుల తర్వాత యజమానికి వర్కర్స్కి రాజీ కుదిరింది. ఆ పరిష్కారం ప్రకారం కార్మికుల తరపున ఒకరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ప్రాతినిధ్యం వహించాలి. ఆ బాధ్యత శ్రీధర్కి అప్పజెప్పబడింది. అతడు డైరెక్టర్ అయ్యాడు. ఆ సంవత్సరమే J&J 2 కోట్లకు ఒక థర్మల్ స్టేషన్ కాంట్రాక్ట్ టెండర్ సంపాదించి అనుకున్న టైంలో దాన్ని పూర్తి చేసి దాదాపు 30 లక్షలు సంపాదించాడు. ఈ సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. ఏదో ఎస్టేట్ అమ్మకం జరుగుతుంటే పెద్ద బంగ్లాని చౌకలో కొన్నాడు. 20,000 పెట్టి శుభ్రం చేయించి రంగులు వేయించాడు. తండ్రి పోవడం, శారద గృహిణికి రావడం జరిగింది. అతడి జీవితం వర్ధించిన విస్త్రీ. అయితే ఆ విస్త్రీలో అన్ని పదార్థాలు రావడానికి అతడు జీవితపు ప్రారంభంలోనే చాలా కష్టపడ్డాడు. ఒక పిల్లలు లేరన్న బాధ తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు వెళ్ళి 1:30 గంటకి పిలుపు వచ్చింది. శ్రీధర్ ఆఫీస్ నుంచి వస్తుందని తెలుసు. మేనేజర్ డైరెక్టర్ రాబర్ట్ ప్రిన్స్ విశాలమైన గదిలో కూర్చుని ఉన్నాడు. అతడికి 60 ఏళ్ళుంటాయి. అయితే దృఢత్వం తగ్గలేదు. ముడతలు పడ్డ చెక్కిళ్ళు, తెల్లటి జుట్టు, 2 ఎయిర్ కండిషనర్లు చప్పుడు చేయకుండా పనిచేస్తున్నాయి. వెనిషియన్ బ్లైండ్స్ వెనక ఉన్న అద్దాల మీద నీడ సరళ రేఖగా పడుతుంది. హౌ ఆర్ యూ శ్రీధర్? థ్యాంక్ యూ సార్, ఫైన్. పైప్ మూసి ఆఫ్ట్రేలో వేస్తూ అన్నాడు. యూనియన్కి రిజైన్ చేసావటగా? అతడు మాట్లాడలేదు. చాలా మంచి పని చేశావు. అతడు విభ్రమంతో తలెత్తి చూశాడు. మేనేజింగ్ డైరెక్టర్ ఒక క్షణం మౌనంగా ఉండి చెప్పడం మొదలుపెట్టాడు. మెక్డొనాల్డ్ రాజీనామా చేయడంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీ అయిందని తెలుసుగా. ఎవరిని నియమించాలా అని చూస్తున్నాం. ఇంజనీర్వు కాబట్టి నిన్ను వేయాలని నేను సజెస్ట్ చేశాను. కానీ అందులో చిక్కు ఉంది. నువ్వు వర్కరు తరపు వాడివి. అందుకే ఇంకెవరైనా చూడాలనుకున్నాం. J&J ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే చాలా పెద్ద పదవని, అది నీకు ఈ వయసులో రావడం చాలా అదృష్టమని నేను భావించాను. అది ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తున్న సమయంలో యూనియన్ నుంచి మాకు నోటీస్ వచ్చింది. నిన్ను వాళ్ళ ప్రతినిధిగా తొలగిస్తున్నట్టు ఎంక్వైరీ చేస్తే నువ్వే దానికి రిజైన్ చేసినట్టు తెలిసింది. దాంతో మా పని సులభమైంది. శ్రీధర్ ముఖంలో ఆనందం కనపడలేదు. మీరు నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేస్తే కార్మికులతో పేచి వస్తుందని నా ఉద్దేశం. అదీ కాక ఇది నా వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయం కూడా. కేవలం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవ్వడానికి నేను వాళ్ళ ప్రతినిధిగా రాజీనామా ఇచ్చానని వాళ్ళు అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. కానీ నీకున్న తెలివితేటలకి, చదువులకి ఆ పదవి అంత పెద్దది కాదు. వర్కర్లు అలా ఆలోచించరు. రాబర్ట్ నవ్వాడు. ఇదంతా మేము ఆలోచించలేదని ఎందుకు అనుకున్నాం అన్నాడు. అందుకే కొంతకాలం పాటు నిన్ను పట్వారీ స్థానంలో ఉంచి అక్కడి నుంచి ఇక్కడికి ఎగ్జిక్యూటివ్గా తీసుకొస్తాం. అప్పుడు ఇక ఏ సమస్య ఉండదు. శ్రీధర్ ఒక క్షణం తను వింటున్నది కలో నిజమో అర్థం కాలేదు. J&J సిస్టర్ కంపెనీ ప్యారిస్లో ఒకటి ఉన్నది. అక్కడ డైరెక్టర్ పట్వారీ. కొంతకాలం పాటు తను ప్యారిస్లో ఉండబోతున్నాడు J&J ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. అది కష్టం మీద అతడు ఆనందాన్ని ఎంచుకున్నాడు. స్వశక్తి మీద సాధించిన విజయాల ఫలితాన్ని స్వయంగా ఆస్వాదిస్తే గానీ అందులో ఆనందం తెలియదు. సాధ్యమైనంత త్వరలో నువ్వు బయలుదేరవలసి ఉంటుంది. పాస్పోర్ట్ ఉందా? అతడు తల ఊపి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ.
బయటికి రాబోతూ గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి అడిగాడు. మీరు నా మీద ఎందుకింత అభిమానం చూపిస్తున్నారు? రాబర్ట్ క్షణం మాట్లాడలేదు. కుర్చీలోంచి లేచి విండ్షీల్డ్ బ్రేక్ దగ్గరికి వెళ్ళాడు. బ్లైండ్స్ నీడలో అతని మీద అడ్డంగా గీచిన గాతల్లా పడుతున్నాయి. 2 ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని బయటకు చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు. తర్వాత వెనక్కి తిరిగి నెమ్మదిగా అన్నాడు. 24 ఏళ్ల వయసులో ప్లేన్ యాక్సిడెంట్లో చనిపోయిన నా కొడుకు నీలా ఉండేవాడు కాబట్టి. శ్రీధర్ తన ఛాంబర్కి రాగానే శారదా ఫోన్ చేశాడు శారదాకి. హలో మిస్సెస్, శ్రీధర్ హియర్ అటు నుంచి వినిపించింది. అతడి మనసంతా ఆనందంలో నిండి ఉంది. లోపల నుంచి ఉబికి వస్తుంది. ఎంత ఆపుదామనుకున్నా ఆగటం లేదు. స్వరంలో అదేమి కనపడకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. సారు అన్నాడు. మీరా? నేనే. ఒక విషయం చెప్పు. నేను ఇంటి నుంచి బయలుదేరాక నువ్వు పూజ గదిలోకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించావు కదూ. నేను మీకు తెలుగు సినిమా హీరోయిన్లా కనపడుతున్నానా? అటు నుంచి వినిపించింది. అతను నవ్వుతూ నా ప్రశ్నకి సమాధానం అది కాదు అన్నాడు. ఇదికే ఏమైంది చెప్పండి అందామె భర్త కంఠంతో వినిపిస్తున్న ఆనందాన్ని గుర్తించి. మై స్వీట్ హార్ట్, వినువోయ్, ఆర్ ఫ్లయింగ్ ఆఫ్ టు ప్యారిస్. అవతల ఊపిరి బిగపెట్టిన ధ్వని. పారిస్. హాహాహా, ప్యారిస్ జే&జే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. మనం పెళ్ళైన కొత్తలో హనీమూన్ చేసుకోలేదని ఇప్పుడు పంపుతున్నారు. 1-2 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చేస్తాం. మళ్ళీ ఇక్కడే కంటిన్యూ అవుతాం. శ్రీ, ఈ విషయం మీరు స్వయంగా వచ్చి చెప్పకుండా ఫోన్లో చెప్పడం వల్ల ఎంత గొప్ప బహుమతి మిస్ అయ్యారో తెలుసా? అతడికి ఒక క్షణం అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి కుర్చీలో ముందుకు వంగి సన్నగా విజిల్ వేసి డార్లింగ్, ఆ బహుమతి అంటే ఏదో చెప్పబోయాడు. రిసెప్షనిస్ట్ వింటుంది, అన్నీ పర్సనల్గా. ఓకే ఫోన్ పెట్టేశాడు. కశ్యమిని కాత్యుష కమ్నిక్రామ్ క్రీమ్ క్రోధ్మత్సర నకిరని. అర్ధరాత్రి 12 గంటల వేళ దట్టమైన చీకట్లో శ్మశానం నడి బొడ్డున కూర్చున్న అతడి క్షుద్రదేవతల్ని పిలుస్తున్నాడు. దూరంగా ఎక్కడో చితికాలుతున్న వెలుగు మినుక్కుమని కనబడుతుంది. చెట్టు సందు కొమ్మల్లో నుంచి ఒక గుడ్లగూబ ఆగి అరుస్తుంది. పిచ్చి మొక్కలు, రాళ్ల గుట్టలు మధ్యలో హోమం పొగ పైకి లేచి చీకట్లో కలిసిపోతుంది. పక్కనే కూర్చుని దానిలో ధూపం వేస్తుంది సాహీర్. అతడు ముస్లిం యువకుడు. గురువు దగ్గర తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి వచ్చినవాడు. దాదాపు 5 సంవత్సరాల నుండి సపర్యలు చేస్తున్నా అతడికి విద్య నేర్పబడలేదు. ఎముకలు కొరికే చలిలో స్నానాలు చేశాడు. అర్ధరాత్రి వరకు అడవులు తిరిగి గురువునడిగి సంపాదించాడు. తెల్లవారుజాము వరకు శ్మశానాల్లో తిరిగి కపాలాన్ని సంపాదించాడు. ఇప్పుడిప్పుడే గురువు కృప సంపాదించగలుగుతున్నాడు. ఒరిస్సా రాష్ట్రపు సరిహద్దుల్లో ఉన్న బీస్తా గ్రామానికి 4 మైళ్ళ దూరంలో ఉన్న శ్మశానం అది. మంత్రగాళ్ళ గురించి, చేతబడుల గురించి తెలిసిన వాళ్ళకి ఆ విషయం చెప్పగానే జ్ఞాపకం వచ్చేది బీస్తా. అక్కడున్న పిల్లవాడు కూడా శూన్యంలోకి చూస్తూ దెయ్యంతో మాట్లాడతాడని ప్రతీతి. అక్కడున్న ప్రతి వృద్ధుడి వెనుక ఒక చరిత్ర ఉంది. ప్రతివాడు 20-30 మంది ప్రాణాలు తీసినవాడే. క్షుద్ర విద్యలు 24, వశీకరణలు మొదలు అంగక్షితం వరకు. మొదటి 12 విద్యల దాకా కొద్దిపాటి కష్టంతో, కొద్దిపాటి అంటే 10-15 సంవత్సరాల వరకు కష్టపడితే అన్నమాట అలవడతాయి. ఆ తర్వాత విద్యలు చాలా కష్టం. అన్నిటికన్నా చివరిదైన అంగధాన్ని నేర్చుకోవడం చాలా కష్టం. దాదాపు 1000 సంవత్సరాల క్రితం బీస్తా గ్రామంలో బర్సురా సాధించాడని చెప్పుకుంటారు. ఆ విద్య సాధించిన వారికి క్షిత్ అనే దెయ్యం వశమై ఉంటుందిట. ప్రపంచంలో ఉండే క్రూరమైన క్షుద్ర దేవతలన్నింటిలోకి అదే క్షుద్రమైనదే అంటారు. క్షుద్ర విద్యలలో 8వది చేతబడి. అయితే ఈ చేతబడిని తిరగగొట్టడం కూడా సులభమే. 8వ విద్య రావడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడితే దాన్ని తిరగగొట్టే విద్య కూడా నేర్చుకోవచ్చు. అయితే దాని తర్వాత 8 స్థానాలు దాటితే కాశ్మోరా అనే క్షుద్ర దేవత అనుగ్రహం లభిస్తుంది. దీని సాయంతో కూడా చేతబడి చేయొచ్చు. దీనికి తిరుగులేదు. ఈ కాశ్మోరా అనేది 16వ విద్య. ఇది తెలిసినవాడు బిస్తా గ్రామంలో ఒక్కడే ఉన్నాడు. అతడు ఇప్పుడు శ్మశానం నడిబొడ్డున కూర్చుని క్షుద్ర దేవతల్ని పిలుస్తున్నాడు. అతడి మెదడులో మనిషి నరంతో కట్టిన దండ ఉంది. అతడి చేతికి పసిపాప చిటికిన వేలి ఎముక
కట్టబడి ఉంది. అతని వయసు 60 దాకా ఉండొచ్చు. కానీ శరీరం శుష్కించి 90 ఏళ్ల వ్యక్తిలా కనపడుతున్నాడు. అతడి కళ్ళ స్థానే 2 ఎర్ర గోళాలున్నాయి. చెక్కిళ్ళు పీక్కుపోయి చర్మం వేలాడుతుంది.